నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను మన పొట్ట నుంచే స్టార్ట్ అవుతాయి. అసలు పొట్ట హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? పొట్టలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పొట్టలో ప్రాబ్లం వస్తే మన మైండ్కి కూడా ప్రాబ్లం వస్తుందా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది మన బాడీ సిస్టంలో? పాటు ఉన్నారు క్లినికల్ డైరెక్టర్ అట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ నవీన్ పోలవరపు. సో గట్ హెల్త్ అనేది మన టోటల్ బాడీని ఎట్లా డిసైడ్ చేస్తుంది? ఈ గట్ హెల్త్ అనేది మన మైండ్ని ఎట్లా డిసైడ్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి పొట్ట ఇబ్బందులు వస్తారు. బట్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ వాళ్ళ డీటెయిల్స్ మనం వెళ్తే కనుక దే ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ది బ్రెయిన్. అంటే బ్రెయిన్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ దట్ ఈస్ వాట్ వి కాల్ ఏ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. అంటే మన బ్రెయిన్ మన పొట్ట గట్టు దే టాక్ టు ఈచ్ అదర్, రెండు మాట్లాడుకుంటుంది బోత్ వేస్. ఇట్స్ ఎ 2-way కమ్యూనికేషన్ అంటాం. సో అంటే మన అందుకే పొట్టను కూడా చిన్న మెదడు అంటాం. సో పొట్టని చిన్న మెదడు అంటాం. ఓకే. సో ఎందుకు అంటే కనుక సో మన పొట్టలో ఏదైతే జరుగుతుందో దట్ ఎఫెక్ట్స్ ఆర్ మూడ్ ఆల్సో. చాలా మంది గమనించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే టార్గెట్స్ ఉన్నాయి, అలాంటి ఏమైనా జరిగినప్పుడు ఉన్నప్పుడు పొట్ట గడబడి చేస్తుంటుంది, లూజ్ మోషన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది, ఆర్ తేన్పులు రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ ఎందుకంటే కనుక పొట్టలో ఏం జరుగుతుందో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద బ్రెయిన్. దీనికి సైన్స్ కూడా ఉంది దానికి. ఏంటి అంటే ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్, మన బ్రెయిన్ని ఇంటెస్టైన్ కంట్రోల్ చేయడానికి కొన్ని నర్వ్స్ ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ ఇస్ కాల్డ్ వేగస్ నర్వ్ అంటాం. ఓకే. ఆ నర్వ్ ఏం చేస్తుంది అంటే కనుక బ్రెయిన్లో దాన్ని స్టిమ్యులేట్ చేయాల్సినవి కూడా ఎప్పుడు మనకి ఆకలి వేయాలి, ఎప్పుడు మనకి ఆకలి తగ్గిపోతుంది, తిన్న వెంటనే మనకి ఆకలి తగ్గుతుంది, అవన్నీ కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ చేస్తుంటుంది అనమాట. మనకి ఆకలి వేసినప్పుడు మనకి తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ నర్వస్ సిస్టమ్ ద్వారానే. ఓకే. అలాగే మన బాడీలో ఈ న్యూరాన్స్ ఉంటాయి కదా, మన బ్రెయిన్ న్యూరాన్స్ ఉంటాయి. అట్లాగే మన ఇంటెస్టైన్లో కూడా ఆల్మోస్ట్ 500 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. సో దట్ కంట్రోల్ అవర్ టమీ. సార్, న్యూరాన్స్ అంటే నేను ఎక్కువగా మెదడులో ఉంటాయనే వింటాను, పొట్టలో కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ 500 మిలియన్ న్యూరాన్స్ మన పొట్టలో ఉన్నాయి. ఓకే. మన ఇంటెస్టైన్లో ఉంటాయి. దట్ కంట్రోల్ ది మూమెంట్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్. ఓకే. సో మన ఫుడ్ తిన్న వెంటనే అది స్టిమ్యులేట్ అవటము, కంట్రోల్ చేయటం, కంట్రాక్ట్ చేయటం, రిలాక్స్ చేయటం, ఎలా చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, ఫుడ్ తిన్నప్పుడు ముందుకు వెళ్ళాలి కదా, సో దట్ ఫుడ్ డైజెస్ట్ అవడానికి. సో దాటికన్నీ కంట్రోల్ చేసేది న్యూరాన్స్. ఓకే. అలాగే నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. అది కాకుండా హార్మోన్స్ కూడా ఉంటాయి మన ఇంటెస్టైన్లో. ఈ హార్మోన్స్ కూడా మన ఇంటెస్టైన్ కదలికనే హెల్ప్ చేస్తుంటుంది. ఓకే. అట్లాగే అదే మన బ్రెయిన్ కూడా కంట్రోల్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ ఏ మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్. సో సెరోటోనిన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ కూడా ఉంటుందన్నమాట. సో సెరోటోనిన్ బాగా ఎక్కువ శాతం మన ఇంటెస్టైన్ రిలీజ్ అవుతుంది. ఇంటెస్టైన్లో రిలీజ్ అయిన సెరోటోనిన్ మన మైండ్కి సంబంధించిన మూడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ as గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. ఓకే. అదే కాకుండా మన తినే ఫుడ్ దాంట్లో మన బ్యాక్టీరియా ఉంటుంది కదా మనది, మన బ్యాక్టీరియా కూడా దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అందుకనే మన తినే వీఆర్ మేడ్ ఆఫ్ వాట్ వి ఈట్ అంటాం. సో మనం తినే ఫుడ్ బట్టే మనం ఉంటాం. మన మనిషి అనేది ఎట్లా ఉంటుంది ఎందుకు అంటే కనుక మనం తిన్న ఫుడ్ బట్టి మన పేగులో ఉన్న బ్యాక్టీరియా, సో మన పేగులో ఎక్కువ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ మోర్ బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవటము, ఇన్ఫ్లమేషన్ని ఈ నర్వస్ సిస్టమ్ని ట్రిగర్ చేయటము, దాంతో ఈ సెరోటోనిన్ కూడా రిలీజ్ అవటము, దాంతో మన మూడు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది జరుగుతుంది. ఓకే. అయితే సార్, ఇప్పుడు గట్ హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ మైండ్ కూడా అలైన్గా ఉండాలి. మైండ్ బాగోకపోతే గట్ బాగోదు, గట్ బాగోకపోతే మైండ్ బాగోదు. ఈ రెండు అలైన్గా ఉండాలి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సార్? సో మనము ఇందా మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కారణాలు చెప్పాను మీకు. సో ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా కారణాలు రివర్స్ చేయడమే దాని ట్రీట్మెంట్.
కారణాలు రివర్స్ రివర్స్ చేయడం. చేయటం. ఓకే. అంటే మనకి ట్రిగర్స్ ఎందుకు వస్తున్నాయో చెప్పాను మనకి. సో అంటే మనము తినే ఫుడ్ బట్టి, మన మూడ్ బట్టి మన బాడీలో రియాక్షన్స్ వస్తాయి. ఓకే. సో అదే మనం హెల్దీగా తింటున్నాం ఫుడ్, తినేటప్పుడు టైం స్పెండ్ చేసి తింటున్నాం ఫుడ్, రైట్, అండ్ మన మైండ్ సెట్ మంచిగా ఉంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. టమీ కూడా బాగుంటుంది. సో అంటే హెల్దీ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మన లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. అలాగే కూర్చొని ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటాం, కదిలిక లేకుండా ఉంటాం. దీస్ ఆర్ ఆల్ ట్రిగర్స్ టు హ్యావ్ ఎ బ్యాడ్ హెల్త్. సార్ కొంతమంది డిప్రెషన్ కానీ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు కానీ అకస్మాత్తుగా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. Yes. ఎందువల్ల? ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి చూసారా. సో డిప్రెషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఐదర్ దే స్టార్ట్ బింజ్ ఈటింగ్, అంటే ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు ఆ బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి. దే నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీవేర్ ఎల్స్. ఎవరి మీద చూపించలేరు. దేని మీద చూపిస్తారు? ఫుడ్ మీద చూపిస్తారు. ఓకే. ఫుడ్ మాట్లాడదు కదా, తిరిగి మాట్లాడదు కదా. అవును. సో కూర్చొని బింజ్ చేస్తుంటారు. ఓకే. సో దట్ ఈస్ వై డిప్రెషన్ వాళ్ళు దే ఈట్ ఫుడ్. దట్ ఈస్ ఆల్ కంట్రోల్ బై ది బ్రెయిన్. ఈ హార్మోన్స్ చెప్పేది మన బ్రెయిన్లో సెంటర్లో హిప్పోకాంపస్ అని ఉంటుంది. దట్ ఈస్ ది మెయిన్ సెంటర్ విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ అవర్ మన మూడ్స్ కానీ అన్నీ కూడా హెల్ప్ చేస్తారన్నమాట. సో దాంట్లో అది ఎప్పుడైతే కనుక మనకి డిప్రెషన్లో ఉంటామో దాని యాక్టివిటీ మారి దానివలన దెన్ వీ స్టార్ట్ హ్యావింగ్ మన ఇంటెస్టైన్లో కూడా రెండు హార్మోన్స్ ఉంటాయి, గ్రెలిన్ అని లెప్టిన్ అనేది. గ్రెలిన్ అంటే మనకి ఆకలికి పెంచడానికి, ఆకలి వచ్చిందని రిలీజ్ చేసే గ్రెలిన్ హార్మోన్ అంటాం. మనకి ఆకలి తగ్గిపోయింది అన్నప్పుడు చెప్పేది లెప్టిన్ హార్మోన్ అనమాట. ఓకే. సో ఈ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంటుంది ఓకే. బ్రెయిన్ అండ్ గట్ రెండు. సో దాంతో డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక ఆ కోపం అంతా ఫుడ్ మీద చూపిస్తుంటారు. కొంతమంది వెయిట్ కూడా బాగా తగ్గుతారు డిప్రెషన్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఎందుకంటే బికాస్ దే అగైన్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ పోయి దేని మీద ఇంట్రెస్ట్, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం, దాంతో ఫుడ్ తినకుండా ఉంటాం, దాంతో వెయిట్ తగ్గుతూ ఉంటారు అనమాట. సో వెయిట్ లాస్ కెన్ హ్యాపెన్. అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఇన్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ దీస్ చేంజెస్ అనమాట. మన గట్ హెల్త్ అనేది లివర్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? ఎలా మన లివర్కి దీనికి ఉన్న యాక్సెస్ ఏంటి? అబ్సల్యూట్లీ. సో ఇందాక మనం గట్ బ్రెయిన్ మాట్లాడుకున్నాము, అలాగే గట్ అండ్ లివర్ కూడా మాట్లాడుకుంటుంటాం. ఓకే, ఈ రెండు మాట్లాడుకుంటాయి. ఇవన్నీ మాట్లాడుకుంటాయి. ఓకే. ఇవన్నీ కూడా ఇవన్నీ సీరియల్గా కనెక్ట్ అయిన ఆర్గన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన తిన్న ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్ పేగులో కలుపుతుంది కదా. సో పేగులో నుంచి పేగు పని ఏంటి? మనం తిన్న ఫుడ్ని దాన్ని అబ్జార్బ్ చేయటం. అవును. డైజెస్ట్ చేయటం, అబ్జార్బ్ చేయటం, రైట్. అబ్జార్ప్షన్ అయిన తర్వాత అదంతా ఎక్కడికి వెళ్తుంది? లివర్లోకి వెళ్తుంది. బికాజ్ లివర్ ఇస్ ది బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ. కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ది బాడీ అనమాట. సో మనం తిన్న కార్బోహైడ్రేట్స్ అవనండి, ఫ్యాట్స్ అవనండి, ప్రోటీన్స్ అవనండి, వైటమిన్స్, మినరల్స్ ఏం తిన్నా కానీ అదంతా కూడా ఇంటెస్టైన్ జాబ్ ఈస్ టు అబ్జార్బ్ ద ఫుడ్. అదంతా కూడా వెళ్ళి లివర్లోకి వెళ్ళి అక్కడ చేరుతుంది అన్నమాట. అక్కడ మెటబలైజేషన్ అవుతుంది అనమాట. మెటబలైజేషన్ అంటే అక్కడే దాన్ని బ్రేక్ అయ్యి మనకి ఎనర్జీ కావాల్సిన అవన్నీ కూడా ఆ కెమికల్స్ అన్నీ కూడా అదంతా కూడా అక్కడే లివర్లో అవుతుంది అనమాట. ఓకే. సో లివర్ ఇస్ ది లార్జెస్ట్ కెమికల్ ఫ్యాక్టర్ ఆఫ్ ది బాడీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ, లార్జెస్ట్ సాలిడ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. అండ్ మనం తిన్న ఫుడ్ అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే ఫ్యాక్టరీ లాగా అంతా మనకి ప్రొడక్షన్ అవుతుంది అనమాట. అక్కడ ఓకే, ఎనర్జీగా కనెక్ట్ అవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అక్కడ ప్రొడక్షన్ అయ్యి మళ్ళీ బ్లడ్ నుంచి వెళ్ళి మిగతా బాడీస్ కల్లా, బాడీ పార్ట్స్కి మనకి వెళ్ళి ఎనర్జీకి వస్తాం. అంటే లివర్ మెయిన్ రోల్ ఏంటి అసలు బాడీలో? లివర్ యాజ్ ఎ సెడ్ లార్జెస్ట్ సాలిడ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. ఓకే, అండ్ ఇట్ డస్ ఆల్మోస్ట్ 600 నుంచి 700 పైన పనులు చేస్తుంటుంది అది. ఓకే. ఎవ్రీ డే. ఇట్స్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ది బాడీ. ఓకే. మనం హార్ట్ గురించి ఉంటాం, హార్ట్ పంప్ చేస్తుంది, బ్రెయిన్, కిడ్నీస్ గురించి మాట్లాడతాం కదా. అలాగే దానికంటే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇస్ లివర్. ఓకే. ఎందుకంటే ఇట్ డస్ మోర్ దెన్ 607 డిఫరెంట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మనం తిన్న ఫుడ్ దీన్ని మెటబలైజ్ చేయడం లివర్లో జరుగుతుంటుంది కదా. సో అట్లాగే ఇట్స్ ఆల్సో ఫిల్టర్ అలాంగ్ విత్ కిడ్నీ. ఓకే. సో కిడ్నీ ఎట్లా మనకి టాక్సిన్స్ ఫిల్టర్ చేస్తుందో లివర్ ఆల్సో ఫిల్టర్స్ ది టాక్సిన్స్, తీసేస్తుంది అనమాట. మన బాడీలో కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ప్రోటీన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కట్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది చూసారు, అప్పుడు ఆ బ్లీడింగ్ ఆగటానికి కావాల్సిన ప్రోటీన్స్ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. అలాగే బ్లడ్ పల్సగా ఉండాలి. అదే ఆ ప్రోటీన్స్ ఎక్కువైపోయి క్లాట్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, దానికి కావాల్సిన పల్సగా ఉండాల్సిన ప్రోటీన్స్ కూడా లివర్ నుంచి వస్తాయి. ఓకే. సో బ్లడ్ సరఫరా ఈజీగా అవ్వటానికి, అలాగే కట్ అయినప్పుడు క్లాటింగ్ అవ్వాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా లివర్ నుంచే వస్తాయి, అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది.
ప్రోటీన్స్ అంటే ఈ ఫ్యాక్టర్స్ అంటాం, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, ఓకే. మనకి అవన్నీ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే మనం తిన్న మెడికేషన్స్, మనం తీసుకున్న మెడికేషన్స్ కానీ వాట్ ఎవర్ మెడికేషన్స్ అవన్నీ కూడా లివర్లోనే దాన్ని మెటబలైజ్ అవుతాయి అన్నమాట. ఓకే. లివర్లోనే మారుతాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంజైమ్స్ విచ్ కన్వర్ట్ దిమ్ ఇంటూ యాక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ మెడికేషన్స్. ఓకే. మెడికేషన్ మనం తిన్నది మన మీద ఎట్లా పనిచేస్తుంది అంటే త్రూ లివర్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది సో ఇట్లా మీకు కొన్ని 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మీకు, బట్ అలాంటి బోల్డ్ అని పనులు చేస్తుంది. ఓకే. సో ఇట్స్ ఎ లార్జెస్ట్ ఫ్యాక్టరీ వేర్ అంతా ప్రొడక్షన్ అంతా ఈ మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ అక్కడే మెటబలైజ్ అవుతాయి. ప్రోటీన్స్ అక్కడే ఉత్పత్తి అవుతాయి. కొలెస్ట్రాల్ కూడా అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. యా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా సార్, దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ మనం బ్యాడ్ అనుకుంటాం, బట్ అన్ని కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ విన్నాం కదా. సో అట్లా దట్ సర్టన్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్రమ్ లివర్. ఓకే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు వర్క్ అండ్ ఆల్సో బ్రెయిన్ మంచి పని చేయడానికి, రైట్. సో అదే కాకుండా ఇందాక చెప్పినట్టు ఫిల్టర్ చేయటం, టాక్సిన్స్ ఫిల్టర్ చేయటం, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయటం, కొలెస్ట్రాల్, అలా చాలా పనులు ఉంటాయి లివర్ చేయాల్సిన పనులు. అయితే సార్ ఇప్పుడు లివర్లో మనకి మేజర్గా మనం చూసేది ఎక్కువగా వాడుక భాషలో వింటుండేది ఫ్యాటీ లివర్. అవును. సో ఈ ఫ్యాటీ లివర్ అసలు ఎందుకు కాజ్ అవుతుంది? యా, సో ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్, మనకు తెలుసు అది. ఓకే. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్ సెల్స్లోకి అనుకున్న మోతాదు కంటే ఎక్కువగా శాతంలో కొవ్వు చేరుకుంటుందని ఫ్యాట్ లివర్ అంటాం కదా. సో ఫ్యాటీ లివర్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అంటే లివర్లో ఈ ఫ్యాట్ చేరుకొని లివర్లో ఉన్న సెల్స్ని ఫంక్షనాలిటీ తగ్గించేస్తుంది, పనితనం తగ్గించేస్తుంది. ఓకే. సో అదే కాకుండా అంటే ఇంకా పెరుగుతుంది అనుకోండి, ఆ కొవ్వు మెల్లిమెల్లిగా పేరుకుంటూ మొదలెట్టిన లివర్లో, బికాజ్ లివర్ ఈజ్ ఆల్సో స్టోరేజ్ ఆర్గన్. ఎక్సెస్ ఏదన్నా కానీ లివర్లో స్టోర్ అవుతుంటుంది. ఓకే. ఫ్యాట్ కూడా స్టోర్ చేస్తుంది అట్లాగే. ఇందాక చెప్పిన వన్ ఆఫ్ ది అదర్ ఫంక్షన్స్లో స్టోరేజ్ ఆర్గన్ కూడా. సో కొవ్వు చేరుకున్నప్పుడు ఏంటంటే లివర్లో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ దాన్ని మెల్లిమెల్లిగా ఎక్సెస్గా ఉన్నప్పుడు ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. ఓకే. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు చేస్తాం అనమాట. ఆ వాపుని మెల్లిమెల్లిగా ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లమేషన్. వచ్చినప్పుడు బాడీ ఏం చేస్తుందని, ఇక్కడ వాపు వచ్చినప్పుడు దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ హీలింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఏంటంటే వాపు నడుస్తుంది, హీలింగ్ నడుస్తుంది. ఇమాజిన్ ఈ ప్రాసెస్ మనకి ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఓవర్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలా నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్లీ విల్ స్టార్ట్ ఫార్మింగ్ స్కార్స్. ఓకే. ఇన్ఫ్లమేషన్ విల్ లీడ్ టు స్కారింగ్. ఓకే. ఆ స్కార్ వచ్చిన తర్వాత లివరు పర్మనెంట్గా అలాగే ఓవర్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్కార్ అయిపోయిన లివర్ని ఇట్ విల్ పర్మనెంట్లీ గెట్ డ్యామేజ్డ్, వాట్ వి కాల్ మెడికల్ టర్మ్స్ సిరోసిస్ అంటాం. సిరోసిస్. సార్ ఈ సిరోసిస్ మనకి చర్మం మీద ఎక్కువగా చూపిస్తుంది కదా. అంటే మనకి బయట దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు పద్దాక రాపిడ్ తోటి స్కార్ వస్తుంది చూసారా, అలాంటి ప్రాసెస్ మన లివర్లో రోజు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అనుకోండి. అలా అయిపోయి స్కార్ ఫామ్ అయిపోతుంది అనమాట. స్కార్ ఫామ్ అయిపోయి లివర్ దాన్ని పనితనం తగ్గించడం, లివర్ ఒక పెద్ద స్పాంజ్ లాగా ఉంటుంది అది. ఓకే. సో అది రాయిలాగా తయారైపోతుంది ఆ స్కార్ వచ్చి, ఇన్ఫ్లమేషన్ వచ్చి. ఓకే. సో దాంతో ఏమో లివర్ బాగా స్టిఫ్ అయిపోతుంది. లివర్ స్టిఫ్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళాల్సిన బ్లడ్ వెసల్స్, నరాలన్నీ కూడా ఈజీగా బ్లడ్ వెళ్తూ, ఎందుకంటే సాఫ్ట్గా స్పాంజ్గా ఉంటే బ్లడ్ వెళ్తుంది. హార్డ్గా తయారైనప్పుడు బ్లడ్ వెళ్తుంది చూసారు కదా, అప్పుడు ఈ నరంలో ప్రెషర్ పెరిగిపోయి అదర్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ లివర్ డిసీజెస్, నేను చాలా నా టాక్స్ ఇదే చెప్పేవాడిని ఎప్పుడు కూడా, లివర్ డిసీజెస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఓకే. ఎందుకంటే ఈ సిరోసిస్ వచ్చిన తర్వాత, స్కారింగ్ అయిపోయి సిరోసిస్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడే పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు సిమ్టమ్స్ తోటి. ఓకే. నేను పాడవుతున్నాను, నాకు దెబ్బ తగులుతుంది, నేను పాడవుతున్నాను, నేను డ్యామేజ్ అవుతున్నాను, పర్మనెంట్గా డ్యామేజ్ అవుతున్నాను అనే ఏ మాత్రం సిమ్టమ్స్ అనేది లివర్ ఇవ్వదు. ఓకే. దాని పని డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ నుంచి వచ్చిన ఈ కాంప్లికేషన్స్ ద్వారానే మా దగ్గర పేషెంట్స్ చాలా మంది వస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఎనీ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ ఎనీ ఫిజిషియన్ దగ్గరికి లివర్ ప్రాబ్లమ్స్ తోటి ఇలా సిరోసిస్ తోటి వచ్చిన వాళ్ళు 80 to 90% అంటే 80% నుంచి 90% వరకు ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత, పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత వస్తారు. సో పర్మనెంట్ డ్యామేజ్ అంటున్నారు, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒక్కసారి సిరోసిస్ వచ్చిన తర్వాత, అన్లెస్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సిరోసిస్ ఉంటే తప్ప, ఒక్కసారి సిరోసిస్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఇర్రివర్సిబుల్, అంటే మళ్ళీ బ్యాక్ రాదు, అండ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఇలా ఉండదు వాళ్ళది, ఇలా క్రమేణా వాళ్ళది పడిపోతుంటుంది వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే. అండ్ ఒక్కసారి సిరోసిస్ వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో నీరు చేరుకుంటాం,
పొట్ట వాపుతోటి, చాలా మంది పొట్ట వాపుతోటి వస్తారన్నమాట, పొట్టు ఉబ్బిపోయిందని వస్తారన్నమాట. హ్మ్. హ్మ్. ఇలా కాళ్ళు వాపులతోటి, కొంతమంది ఏమో రక్తపు వాంతులతోటి, హ్మ్. నల్ల మోషన్ ఏంటంటే కనుక దాని అర్థం లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నట్టు అనమాట. సో బ్లడ్ పేగులోంచి బయటకు వచ్చేసరికి నల్లగా ఉంటుంది. ఓకే. ఓకే. సో నల్ల మోషన్ వచ్చింది అంటే కనుక ఇంటర్నల్గా బ్లీడ్ అవుతున్నట్టు అనమాట. ఓకే. సో ఇంటర్నల్ అలా నల్ల మోషన్ తోటి వస్తారు, బ్లడ్ వామిట్ తోటి రావచ్చు, మత్తయి పొందుతుంటారు కొంతమంది కామెర్లు ఉంటుంది, పొట్టు బుర్రం రావటం, ఇట్లా కాంప్లికేషన్స్ తోటి లివర్ ప్రాబ్లం వచ్చి సిరోసిస్ వచ్చిన వాళ్ళు వస్తారన్నమాట. ఓకే. అగైన్ సిరోసిస్ ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మనకి లివర్ ఏ మాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు. సో ఏమి దీనికి లివర్ అసలు మనం దీంట్లోనే ఒక పాడవుతుంది అన్న దానికి ఏమైనా బిఫోర్ మనం టెస్ట్లు వెరీ చేసుకోవచ్చా? వెరీ ఇంపార్టెంట్ అండి, అబ్సల్యూట్లీ. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ మెసేజెస్ నేను చెప్పాల్సింది, ఎప్పుడు చెప్పేది నా టాక్స్లో కూడా ఏంటంటే, నేను లివర్ ఇస్ సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటానంటే మనం చెప్పదు. మనము దానికి మనం తెలుసుకొని ముందే మనం పరీక్షలు చేసుకుంటే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ హ్మ్. డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో ఇట్స్ రివర్సిబుల్. ఓకే. మనం ముందే తెలిస్తే కనుక రివర్స్ చేసుకోవచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వదు. హ్మ్. లివర్ ఎంత మంచి ఆర్గన్ అంటే, మనకి లివర్ సెల్స్ అంటే లివర్ ఇస్ ద ఓన్లీ సాలిడ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ విచ్ కెన్ రీజనరేట్. ఓకే. ఇప్పుడు కిడ్నీ పోయింది, మళ్ళీ కొత్త కిడ్నీ రాదు హ్మ్. అన్లెస్ హ్మ్. ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే తప్ప. బ్రెయిన్ పోయింది అంటే కొత్త బ్రెయిన్లో బ్రెయిన్ సెల్స్ రాదు. పోయినాయి, కొత్త బ్రెయిన్ రాదు, సెల్స్ రావు. అలాగే హార్ట్ పోయిన తర్వాత కూడా హార్ట్ నుంచి కొత్త సెల్స్ రావు. బట్ లివర్ ఇస్ ది ఓన్లీ ఆర్గన్ విచ్ కెన్ రీజనరేట్, కొత్త సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, ఓకే. దానంతట అదే. దాని దగ్గర ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకే. సో అలా దాని రిపేర్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది లివర్కి. ఓకే. సో కానీ ఆ రిపేర్ కెపాసిటీ కూడా దాటిపోయి స్కారింగ్ ఫామ్ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత రిపేర్ అవ్వదు ఇంకప్పుడు, ఆబ్వియస్గా ఓకే. పర్మనెంట్ డ్యామేజ్ ఓకే. అయిపోయింది కాబట్టి. ఆ రిపేర్ మనకి ఎర్లీ స్టేజెస్లో ఉంటే రిపేర్ అవుతుంది కాబట్టి మనం టైం ఇస్తే రిపేర్ అవుతుంది. అలాగే మనం ఫ్యాటీ లివర్లో మనం కొవ్వు తీసేయగలిగాం, హ్మ్. లివర్ రికవర్ అవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, ఆల్కహాల్ తీసేసేయండి సిస్టంలో నుంచి, రికవర్ అయిపోతుంది. అలాగే వైరల్ హెపటైటిస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వైరస్ వలన వచ్చింది, వైరస్ని మనం ట్రీట్ చేస్తాం, తొలగించేస్తాం, ఇరాడికేట్ చేస్తాం, నిర్మూలించేస్తాం, మళ్ళీ లివర్ రికవర్ అవుతుంది. సో అట్లా ఓకే. ఎర్లీ స్టేజెస్లో ఉన్న లివర్ రికవర్ అవుతుంది. ఓకే. అదే పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి సిరోసిస్కి వెళ్ళిపోతే మనం అప్పుడు ఇంకేం చేయలేం. సార్ సమ్‌టైమ్స్ ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ క్వెషన్. మనకి పొట్ట అంటే బాగా ఊబకాయ ఉన్న వాళ్ళలో పొట్ట అనేది మెయిన్ ఇది బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. దీనికి గట్ హెల్త్ అండ్ లివర్‌కి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇట్స్ నాట్ ఏ సిల్లీ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఓకే. పొట్టుబ్రం ఉన్న వాళ్ళకి ఏంటి అని తెలియాలి. అంటే జనరల్గా మన మెడికల్లో మేము నేర్చుకునేది ఏంటంటే, పొట్టుబ్రానికి జనరల్గా ఉన్న మెడికల్ స్టూడెంట్కి నేర్పించేటప్పుడు మేము ఎలా చెప్తామంటే 4 ఎఫ్లు ఉంటాయి నాన్న అని చెప్తాం. హ్మ్. ఏంటి ఆ 4 ఎఫ్లు? పొట్ట ఉబ్బింది అని అంటే కనుక, ఒకటి ఐదర్ పొట్టలో ఫ్యాట్ ఉంది, హ్మ్. కొవ్వు చేరుకుంటాం. హ్మ్. రెండోది పొట్టలో ఫ్లూయిడ్ చేరుకుంటాం. సో సెకండ్ ఎఫ్ ఫ్లూయిడ్, ఫ్యాట్, ఫ్లూయిడ్. అలాగే ఉమెన్లో అయితే కనుక ఫీటస్. హ్మ్. ఓకే. ఆర్ ఇంకోటి ఫీటస్ అంటే బేబీ, హ్మ్. హ్మ్. ప్రెగ్నెన్సీ. హ్మ్. ఇంకో లాస్ట్ 4F ఏమో ఫ్లేటస్ అంటాం, అంటే పొట్టలో గ్యాస్ బాగా చేరుకుంటుంది. ఇంటెస్టైన్ బ్లాకేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పేగు ఎక్కడో బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని పైన ఉన్న పైప్ అంతా ఉబ్బిపోతుంది కదా, హ్మ్. సో దాని గ్యాస్ నిండిపోతుంది అనమాట అప్పుడు. సో దాన్ని ఫ్లేటస్ అంటాం. సో ఈ ఓకే. 4 Fలు అంటాం. సో అంటే కింద పేగులో బ్లాకేజ్ ఉంటే గాలి ఉంటుంది, దాన్ని ఫ్లేటస్ అంటాం. ప్రెగ్నెన్సీ అయితే ఫీటస్ అంటాం. లేకపోతే ఫ్యాట్, కొవ్వు చేరుకుంటే, ఆర్ ఫ్లూయిడ్ అంటే పొట్టలో నీరు చేరుకుంటాం. సో ఎప్పుడైనా పొట్టు బృందుడు వచ్చినప్పుడు ఈ 4 చూసుకుంటారా అని చెప్తాం. చూడాలి, ఎవాల్యుయేట్ చేయాలన్నమాట, అసెస్ చేయాలి దాంట్లో. ఓకే. సో ఇందాక మనం అడిగింది పొట్ట ఉబ్బరానికి లివర్కి సంబంధం ఏంటంటే, ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ పొట్టు బృందుడు వచ్చారంటే ఫ్లూయిడ్ ఉండొచ్చు, ఓకే. పొట్టలో నీరు చేరుకుని ఉండొచ్చు. హ్మ్. నీరు ఎందుకు చేరుకుంది? లివర్ పాడైంది కాబట్టి, లివర్ సిరోసిస్ వచ్చేసింది కాబట్టి. ఓకే. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, లివర్ సిరోసిస్ అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ ఓకే. అన్ఫార్చునేట్లీ. సో అది. అలాగే పొట్ట ఉబ్బరం వచ్చింది, బ్లాకేజ్ అయింది, ఇంటెస్టైన్ అంటే పేగు ఉబ్బిపోయింది అంటే కింద బ్లాకేజ్ ఉండొచ్చు. ఓహ్! దాన్ని ఎమర్జెన్సీగా మనం బ్లాకేజ్ రిలీజ్ చేయాలి, లేకపోతే పగిలిపోతుంది. ఇంటెస్టైన్ పగిలింది, చిట్లిందంటే కనుక ప్రాణం ప్రమాదం. ఎందుకంటే పాయిజన్ అంతా బ్లడ్ బాడీ అంతా పాకి, ఇంటెస్టైన్ నుంచి అబ్డామిన్ నుంచి బ్లడ్ బాడీ అంతా పాకి సెప్సిస్లోకి వెళ్ళిపోతారు. ఓకే. సో ఎనీ పర్ఫరేషన్ అంటే పొట్టకి హోల్ పడినా దాన్ని పర్ఫరేషన్ అంటాం మెడికల్ టర్మ్స్లో. పొట్ట హోల్ వచ్చింది అంటే మాత్రం ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. పొట్టలో నొప్పి వస్తుంది, పెయిన్ బాగా ఉంది, చిన్న అంటే డోలో అట్లా ఏం ట్యాబ్లెట్ వేసుకుని తగ్గట్లేదు, ఇగ్నోర్ చేయకూడదు. ఎస్పెషలీ సడన్ ఆన్సెట్ పెయిన్ వస్తాయి. సడన్గా ఒకరికి బాగా సడన్గా నొప్పి వచ్చింది,
బయట తిన్నారు ఫుడ్ తిన్న తర్వాత వెంటనే నాకు ఒక 2 గంటలు 3 గంటలు నాకు సడన్గా నొప్పి వచ్చింది, బాగా నొప్పి వచ్చింది. దోస్ ఆర్ ఎమర్జెన్సీస్. ఓకే. బాగా సివియర్ అంటే ర్యాపిడ్ ఆన్సెట్ ఆఫ్ సివియర్ పెయిన్. ఓకే. ర్యాపిడిటీగా వచ్చింది, వేగంగా ఒకేసారి సడన్గా వచ్చేసింది. దట్ కుడ్ బి సంథింగ్ సీరియస్ ఇన్సైడ్. సో అది చెక్ చేయించుకోవాలి లోపల. పేగులో బొక్క పడిందా, లేకపోతే గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉందా, ప్యాంక్రస్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మనకి లివర్ ప్రాబ్లమ్స్లో ఇంకొకటి ఏంటి అంటే హిపటైటిస్ బి అంటారు సార్. ఇది ఏ సిచ్యువేషన్, ఇది రివర్సబులా కాదా? అంటే హెపటైటిస్ అంటే బేసిక్లీ ఇన్ఫెక్షన్ లివర్. ఓకే. కామన్గా హెపటైటిస్ని మనము ఈ వైరస్ వల్ల వచ్చేదాన్ని హెపటైటిస్ అంటాం, అంటే వైరల్ హెపటైటిస్. ఈ వైరస్లు ఏం చేస్తాయి, రకరకాల వైరస్లు ఉంటాయి. మీరు నా బి అన్నారు, బి ఉందంటే ఏ ఉంది, అలాగే సిడిఈ అట్లా ఉన్నాయి, రకరకాల వైరస్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి గురించి మాట్లాడదాం. హెపటైటిస్ బి మీరు అడిగారు కాబట్టి, ఆ బి వైరస్ ఏం చేస్తా అంటే మన లివర్లో కూర్చొని లివర్ని డ్యామేజ్ చేస్తుంటుంది. రైట్. ప్రాబ్లం ఏంటంటే ఈ వైరస్ తోటి 10 మందిలో 9 మందికి ఉందని కూడా తెలియదు వైరస్ ఉన్నట్టు. జనాలు మామూలుగా తిరుగుతుంటారు, వాళ్ళకి వైరస్ ఉంది కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. 10 మందిలో 9 మందికి సిమ్టమ్స్ ఉందని కూడా, వాళ్ళకి వైరస్ ఉంది కూడా తెలియదు అసలు వాళ్ళకి, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. అలా లివర్లో కూర్చొని మెల్లింగా దాన్ని, ఇందాక మీరు చెప్పినట్టు మెల్లింగా కూర్చొని దాన్ని వాపు కలిగించడం, దాన్ని స్కారింగ్ చేయటము, దాంతో సిరోసిస్కి దారితీయటం, అలాగే లివర్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. ఇలా క్రమేణా హెపటైటిస్ బి వలన డ్యామేజ్ అవుతుంటుంది ఓకే లివర్. రైట్. దీన్ని ఎలా కనుక్కోవాలంటే సింపుల్ బ్లడ్ టెస్ట్, స్పాట్ టెస్ట్. మనం బ్లడ్ షుగర్ ఎట్లా టెస్ట్ చేస్తామో అట్లా టెస్ట్ చేసుకుంటే మన హెపటైటిస్ బి ఉందో లేదా తెలిసిపోతుంది. ఓకే. సింపుల్ బ్లడ్ టెస్ట్. ఓకే. సో ఒకవేళగా మనకి లేదు, హెపటైటిస్ బి లేదు అనుకుంటే మనకి రాకుండా దానికి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఓకే. టీకా. ఓకే. ఓకే, టీకా తీసుకుంటే కనుక మళ్ళీ మనకి వైరస్ రాకుండా ఉంటుంది. అంటే ఏం చెప్పాను మీకు, దిస్ ఈజ్ ఏ వైరస్ విచ్ కెన్ బి ప్రివెంటబుల్. ఓకే. ప్రివెంటబుల్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చింది అనుకోండి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు లివర్లో ఎంత డ్యామేజ్ అయింది, లివర్లో ఈ వైరస్ ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. ఓకే. సో మందుల ద్వారా మనం ఈ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఓకే. మొత్తానికి నిర్మూలించలేము హెపటైటిస్ బి వైరస్. సి వైరస్ అయితే మంచి మందులనే మనం మొత్తాన్ని నిర్మూలించవచ్చు. ఓకే. బట్ బి వైరస్ ఏంటంటే కనుక ఆ వైరస్లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో వెళ్ళి మన లివర్ సెల్లోకి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. ఓకే. సో అందుకని దాన్ని తొలగించడం కష్టం. ఓకే. ఇప్పుడు దాకా ప్రపంచంలో మందులు మొత్తం ఇరాడికేట్ చేయడానికి, అంటే నిర్మూలించడానికి మందులు హెపటైటిస్ బికి. కాకపోతే ఈ వైరస్ రెప్లికేట్ అవ్వకుండా, అంటే మల్టిప్లై అవ్వకుండా మనం అదుపులో పెట్టి నిద్రపుచ్చడానికి మాత్రం మందులు ఉన్నాయి, మంచి మందులు. అంటే హిపటైటిస్ అనేది కంప్లీట్గా హిపటైటిస్ వైరస్ ఏదైనా సరే అది లివర్లో వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు అంటే హెపటైటిస్ అంటే లివర్లో వాపు, దాన్ని హెపటైటిస్ అంటాం. వైరస్ వల్ల వస్తుంది కాబట్టి వైరల్ హెపటైటిస్ అంటాం. హెపటైటిస్ బి వల్ల వస్తే హెపటైటిస్ బి రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే. అట్లా దాని అంటాం అనమాట. సో బి వైరస్ వలన ఇదే కాదు, అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఈ వైరసెస్ ఆర్ ది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డెవలపింగ్ లివర్ క్యాన్సర్స్. ఓకే. ఇండియా, చైనా, ఆఫ్రికన్ కంట్రీస్ వీటన్నిటిలోనూ హెపటైటిస్ బి అండ్ సి వలన ఈ లివర్ క్యాన్సర్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. అండ్ సాడ్లీ లివర్ క్యాన్సర్స్ ఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. అంటే అన్ని క్యాన్సర్స్ కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ ఫాస్టెస్ట్గా గ్రో అయ్యేది లివర్ క్యాన్సర్స్. ఎందుకంటే వైరల్ హెపటైటిస్ బాగా ఉంది ప్రపంచంలో. రెండోది ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ పెద్దగా వస్తున్నాయి ఈ మధ్య. మూడోది ఆల్కహాల్ కన్సంప్షన్ పెరుగుతుంది. సో ఈ మూడిటి వలన లివర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి సిరోసిస్ వచ్చి సిరోసిస్ నుంచి క్యాన్సర్ దారితీస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ 3 కారణాలు మనం రివర్స్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్. ఫ్యాట్ లివర్ ప్రివెంటబుల్, ఆల్కహాల్ ప్రివెంటబుల్ అండ్ వైరల్ హెపటైటిస్ ఇస్ ప్రివెంటబుల్. ఓకే. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. మనం కనుక జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఇవన్నీ రాకుండా, లివర్ పాడవకుండా, డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే సార్. లివర్కి సంబంధించి మనం ఎక్కువగా కంటిన్యూస్గా మనం మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కూడా లివర్ అనేది పాడవుతుంది అంటారు, నిజమేనా? అవునండి, అవును. మనం ఫస్ట్లో మాట్లాడాము, లివర్ మన తిన్న మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడికే వెళ్ళి ఒక ఫ్యాక్టరీ లాగా దాన్ని మెటబలైజ్ అవుతుందని చెప్పాం. ఓకే. సో ఎనీ మెడిసిన్స్ విచ్ ఆర్ టాక్సిక్ టు ద బాడీ దెన్ లివర్ మీద ఒత్తిడి పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీబీ మందులు ఉన్నాయి, ట్యూబర్క్లోసిస్ మందులు తీసుకున్న తర్వాత లివర్ టెస్ట్లు బాగా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏమవుతుంది, చెక్ చేసుకోకపోతే లివర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ లివర్ డ్యామేజ్ అవ్వటం ఎట్లా అంటే కనుక లివర్ టిష్యూ సెల్స్ బాగా పాడైపోయి
దెర్ ఆర్ పీపుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన దారి కూడా వచ్చారనమాట. సో లివర్ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటాం. సడన్గా లివర్ ఫెయిల్ అయిపోయిందని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటాం. సో అలా ఫెయిల్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది కొంతమందికి, టీబీ మందులు తీసుకునే వాళ్ళకి. అలాగే అవి కాకుండా అదర్ మందులు కూడా ఉన్నాయి. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. పారాసెటమాల్ కూడా లిమిట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. లిమిట్ కంటే ఎక్కువ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అలాగే యూ నేమ్ ఎనీ మెడికేషన్, ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ది లివర్. మీరు ఏ మందు తీసుకుని లివర్ మీద ఒత్తిడి పడుతుంది. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అవసరం లేకుండా మందులు తీసుకోకూడదు. అవసరమైన మందులు రైట్ టైంలోనే ఎంతవరకు ప్రిస్క్రైబ్ డోసెస్ ఉన్నాయి అంతవరకు తీసుకోవాలి. అంతకంటే బియాండ్ అవసరం వస్తుంది అని అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఇంకా అవసరం ఉందా లేదా కన్సల్ట్ చేయాలి. అండ్ కొన్ని మెడికేషన్స్ పర్టికులర్ లివర్ మీద ఇంకా బాగా ఒత్తిడి చేస్తుంది. లైక్ ఇందాక మీరు చెప్పిన టీబీ మందులు, అప్పుడు ఇంకా జాగ్రత్తగా లివర్ అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఇందాక మీరు హెపటైటిస్ బి ప్రివెంటేషన్ గురించి చెప్పారు. అసలు లివర్లో ప్రాబ్లం వస్తుంది, లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని తెలియటానికి ఏమైనా జనరల్గా రెగ్యులర్ టెస్ట్లు ఏమైనా చేయించుకోవచ్చు అంటారా? యా, డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇందా మేము చెప్పినట్టు లివర్లో నేను పాడవుతున్నాను, నేను మెకానిజం లేదు, సిరోసిస్కి దారి వచ్చేసింది, నేను పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయాను అని ఏ మాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు అసలు. ఓకే, నొప్పి కానీ లేకపోతే కనుక ఇంకా ఏమి నొప్పి అంటే జనరల్గా సిమ్టమ్స్ అంటే ఏం మాట్లాడుతాం, నొప్పి వస్తేనే మనం దాని గురించి ఆలోచిస్తాం. నొప్పి, మంట ఏ మాత్రం ఏం సిమ్టమ్స్ అసలు ఏమి. సో మన బాధ్యత ఏంటి, అది ఇవ్వనప్పుడు మనం ముందే తెలుసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? సింపుల్ బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్. మామూలుగా అన్ని యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేస్తారు. లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే హెపటైటిస్ అగైన్ అది కూడా బ్లడ్ టెస్టే. అండ్ ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఓకే, పొట్ట స్కాన్. సో ఈ మూడిటి వలన మనకి మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 90% ఇన్ఫర్మేషన్ లివర్ ఎలా పనిచేస్తుందో తెలిసిపోతుంది. సో అంటే ఇవన్నీ అడ్వాన్స్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న పరీక్షలు. అల్ట్రాసౌండ్ అన్ని చోట్ల ఉంది, బ్లడ్ టెస్ట్ అన్ని చోట్ల ఉంది. మనం కేవలం వెళ్ళి మనం చెక్ చేసుకోవాలంతే. ఓకే. సో చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ప్రాబ్లం ఉందా లేదా అని. ఒకవేళ ప్రాబ్లం ఉంది, లివర్లో కొంచెం ఏదో తేడా ఉందని అనుకుంటే దాన్ని మనము మళ్ళీ ఫర్దర్ టెస్టింగ్కి అవసరమైతే ఫైబ్రో స్కాన్, ఇంకొక టైప్ ఆఫ్ స్కాన్ ఉంటుంది. దాంట్లో లివర్లో ఎంత ఫ్యాట్ ఉంది మనకి కరెక్ట్గా నెంబర్తో సహా ఇచ్చేస్తుంది అనమాట. అది ఎంత స్కారింగ్ అయింది అని చెప్పేస్తుంది. సో అట్లా ఈ ఫైబ్రో స్కాన్ అనేది ఈ కొత్త లేటెస్ట్ మెషిన్స్ అనమాట. మనము ముక్క తీయకుండా, సూది పెట్టకుండా వెంటనే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఫైబ్రో స్కాన్. ఓకే, సో ఫైబ్రో స్కాన్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. అలాగే ఇంకేమైనా అవసరమైతే ఫర్దర్ స్కాన్స్ చేయాల్సి ఉంది కానీ 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ ఒక అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది మనకి. లివర్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎలా కాపాడుకోవాలి అనేది. హైపర్ టెన్షన్, లేదంటే షుగర్, డయాబెటీస్, లేదంటే ఊబకాయం మన లివర్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందాక మనం ఫ్యాట్ లివర్ మాట్లాడడం చూసారా? ఫ్యాటీ లివర్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యాట్ లివర్ వచ్చే వాళ్ళకంటే మీరు చెప్పిన కరెక్ట్గా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్, ఊబకాయం, ఒబేసిటీ, పర్టికులర్లీ పొట్ట చుట్టూ ఉన్న వెయిట్. పొట్ట చుట్టూ ఉండేదాన్ని విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ ఇస్ ఎ బ్యాడ్ ఫ్యాట్. ఓకే, దట్ ఆల్సో టెల్స్ అస్ మార్కర్ దట్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి అనమాట. నాట్ జస్ట్ ద లివర్, స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నిటి కూడా రిస్కులు చాలా ఉంటాయి. పొట్ట ఉబ్బరం ఉన్న వాళ్ళకి, పొట్ట ఊబకాయం ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. వీళ్ళకి ఉన్న వాళ్ళకి లివర్లోకి ఈజీగా ఫ్యాట్ చేరుకుంటుంది. ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. ఓకే, సో అండ్ మనందరికీ చాలా మందికి పొట్ట చుట్టూ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఓకే, అండ్ మనము బయట వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే వాళ్ళ BMI అంటే వాడు హైట్కి వెయిట్ ఎంత ఉండాలి, ఇది మంచి హెల్దీ పర్సన్ అనుకునేదానికి BMI వాళ్ళు అప్ టు 25 అంటారు ఫర్ ఎగ్జాంపుల్. మన ఇండియన్ పాపులేషన్ 23. కానీ మన మైండ్లో ఏముంటుంది, 25 వరకు ఉంటే చాలు అనుకుంటాం. సో అంటే మన మైండ్ సెట్ ఆల్రెడీ మనకి ఇంకొంచెం లావు ఉన్నా పర్లేదు అని అనుకుంటాం. పొట్ట చుట్టూ ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఓకే కదా. సో ఇలాంటి వాళ్ళకి లివర్లోకి ఫ్యాట్ ఈజీగా చేరుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ 80 to 90% ఆఫ్ పీపుల్ హు హ్యావ్ డయాబెటీస్ వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉంటుంది. అంటే 100 మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను స్కాన్ చేస్తే కనీసం 80 నుంచి 90 మందికి లివర్లో ఫ్యాట్ లివర్ ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. ఓకే, అంటే ఇమాజిన్ ఇండియా ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నాను. అంటే ఇండియాలో ఎంత డయాబెటీస్ ఎక్కువ ఉందనేది.
ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ 80-90% వాళ్ళందరికీ కూడా లివర్లో కొవ్వు చేరుకొని ఉంది ఆల్రెడీ. ఓకే. అండ్ వీళ్ళే తర్వాత ప్రోగ్రెస్ అయ్యి లివర్ స్కారింగ్ వచ్చి సిరోసిస్కి రీచ్ అవుతారు. ఓహ్! అంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో అబ్జర్వ్ చేసుకోండి. అంటే మనం సునామీ గురించి మాట్లాడతాము, కోవిడ్ గురించి మాట్లాడతాం, అన్నిటికంటే పెద్ద సునామీ ఓకే. ఇదే ఫ్యాట్ లివరే. ఫ్యాట్ లివర్ ఈజ్ గోయింగ్ టు కాజ్ మేజర్ డ్యామేజ్, లివర్ సిరోసిస్కి దారి తీయటమని. అయితే మన పెద్ద ఆర్గాన్ లివరు ఒక సాలిడ్ ఆర్గాన్ అయితే స్కిన్ అనేది ఇంకా పెద్ద ఆర్గాను మొత్తం టోటల్ బాడీ. అవును. లివర్కి స్కిన్కి ఉన్న ఇది బాండ్ ఏంటి సార్? మనకి ఎక్కడైనా ఈ చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చింది, స్కిన్లో ఏమైనా అలర్జీస్ వచ్చాయంటే లివర్ ప్రాబ్లం అని చెప్పి డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో దానికి దీనికి కనెక్షన్ ఏంటి? సో ఇప్పుడు కొంతమంది దురదతో వస్తారు, ఇచ్చింగ్, దురద ప్లూరైటిస్ అంటాం మెడికల్ టర్మ్స్లో, ఇచ్చింగ్ తోటి వస్తారన్నమాట. సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఇచ్చింగ్ రావడానికి కారణము మనకి లివర్ అంటే స్కిన్ కింద బిలిరుబిన్ అనే పిగ్మెంట్ చేరుకుంటాం. బిలిరుబిన్ ఏంటి? బిలిరుబిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది లివర్లో నుంచే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే లివర్ని ఫిల్టర్ చేస్తారన్నమాట అది. ఓకే. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సరిగా పనిచేయనప్పుడు, లేకపోతే లివర్లో నుంచి ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూసెస్, మన అరుగుదలకి కావాల్సిన జ్యూసెస్ కిందకి వెళ్ళట్లేదు, ఇంటెస్టైన్లోకి వెళ్ళట్లేదు, బ్లాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పేరుకున్న ఆ బైల్ అంతా కూడా మెల్లిగా బ్లడ్లో నుంచి వెళ్ళి బాడీ అంతా పాకి స్కిన్ కింద పాకుతుంది అనమాట. ఓకే. సో దట్ పిగ్మెంట్ ఏదైతే అంటామో బైల్ పిగ్మెంట్ ఈస్ ఎ వెరీ ఇరిటెంట్ మన స్కిన్కి, దురదిస్తుంది అనమాట బాగా. సో అందుకే చాలామంది బ్లాకేజ్ అంటే జాండీస్ ఉన్న వాళ్ళకి, కామెరలు ఉన్న వాళ్ళకి బాగా దురద వస్తుంటుంది. ఎందుకంటే ఆ పిగ్మెంట్ అనేది చాలా ఇరిటెంట్గా ఉంటుంది అనమాట. కొంతమంది అయితే యాక్చువల్గా అంటే గోర్లు ఉన్న వాళ్ళైతే కనుక గీరి 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 రక్తం వచ్చేట్టు గీరుకొని వస్తారన్నమాట. అలాంటివి కూడా చూసామంట, స్క్రాచెస్ అనమాట భయంకరంగా. అట్లా పాపం దురద అంత భయంకరంగా దురద ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆపుకోలేరు, దురద వస్తూనే ఉంటుంది అనమాట. గీక్తూనే ఉంటారు, అట్లా బ్లడ్ వస్తూనే ఉంటుంది, అయినా ఆపరు. ఎందుకంటే అంటే ఆపట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత బాగా వాళ్ళకి బాధ ఉందనేది. అలా వస్తారన్నమాట. దిస్ ఆల్ బికాస్ ఈ బైల్ పిగ్మెంట్ అనేది ఇరిటెంట్ కాబట్టి స్కిన్కి. ఓకే. సో దురద వచ్చినా, లేకపోతే స్కిన్ కలర్ మారినా, బ్లాక్ అయిపోతున్నా, ఎక్సెస్ ఐరన్ డిపాజిట్ అవుతుండి ఉండొచ్చు మన బాడీలో. లివర్ సరిగా పనిచేయనప్పుడు ఐరన్ డిపాజిషన్ కూడా ఎక్కువైపోతుంటుంది. మనకి లివర్లో కామర్లు వస్తే గ్రీనిష్ కలర్లో బాడీ మారిపోతుంటుంది. ఇది ఈ పిగ్మెంట్ చేరటం వల్లేనా? అదే ఈ బిలిరుబిన్ వల్లనే, జాండీస్ వల్లనే, దానివల్లనే. ఓకే. బ్లాకేజ్ ఉంది, అదంతా లివర్లో నుంచి బ్లడ్లోకి పాకి మొత్తం బాడీ అంతా పాకుతుంది. ఫస్ట్ కళ్ళలో కనిపిస్తుంది, యూరిన్లో కనిపిస్తుంది, మూత్రం పచ్చగా అయిపోవటము, అలాగే తర్వాత బాడీ అంతా కూడా పచ్చగా అయిపోతుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ఆల్ బికాస్ లివర్ పనిచేయట్లేదు. ఓకే. ఆర్ పేగులో ఈ ఇంటెస్టైన్లో బ్లాకేజ్ ఉంది, బైల్ పైప్లో బ్లాకేజ్ ఉంది, అప్పుడు చూస్తాం ఇట్లాంటివి. సార్, ఆల్కహాల్ కన్జంప్షన్ లిమిట్లో తాగితే ఎలాంటి ప్రాబ్లం రాదు అంటారు. ఆ లిమిట్ ఎంత సార్? గుడ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఉండదు, అసలు ఆన్సర్ ఉండదు దానికి. ఎందుకంటానంటే ఐడియల్ ఆన్సర్ ఈస్ నో ఆల్కహాల్. ఓకే. జీరో ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్ వే. మరి లిమిట్లో తాగండి చెప్తాను, దానికి కూడా వస్తాను. అంటే మనకి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఓకే విచ్ విల్ టెల్ అస్ వాట్ ఈస్ అ సేఫ్ లిమిట్ అనేది. ఇప్పుడు నాకు సేఫ్ అనేది మీకు సేఫ్ కాకపోవచ్చు, మీకు సేఫ్ అనేది ఇంకోటి సేఫ్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఉంటుంది. మనకి లివర్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దాన్ని ఆ టాక్సిక్ నుంచి నాన్ టాక్సిక్గా మార్చడానికి, అంటే మన విషంలో నుంచి విరుడు చేసి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ డీహైడ్రోజన్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తుంది అంటే కనుక మనకి ఈ వచ్చిన ఆల్కహాల్ని కన్వర్ట్ చేసి విషన్ని మనకి పాయిజన్ కాకుండా నాన్ టాక్సిక్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ మన బాడీలో తక్కువ ఉన్నాయి అనుకోండి, ఓకే, అప్పుడు మనకి కొంచెం తీసుకున్న టాక్సిసిటీ ఎక్కువైపోతుంది. ఓకే. ఫీమేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ అట్లీస్ట్ 30% లెస్ ఆఫ్ దీస్ ఎంజైమ్స్ కంపేర్ టు మెన్. ఓకే. అందుకని అమ్మాయిలు తక్కువ తాగాలి అబ్బాయిల కంటే. అంటే ఇందాక నో ఆల్కహాల్ అన్నారు, తక్కువ తాగొచ్చు. దానికి కూడా వస్తున్నా. నో ఆల్కహాల్ ఎందుకనంటే అసలు టాక్సిన్ ఎందుకు ఇవ్వడం బాడీకి అనేది చెప్పింది. లేదు తాగాలి అని అంటే కనుక లిమిట్లో తాగాలి. ఆ లిమిట్ ఏంటి అనేది ఒక్కొక్కరికి మనిషి పట్టు ఉంటుంది. మన దాంట్లో మన బాడీలో మనకి ఎలా తెలుస్తుంది? మనకి నాకు ఇంత ఎంజైమ్ ఉంది, నాకు ఇంత క్లియర్ చేస్తే మనకి టెస్ట్లు ఉండవు కదా దానికి. అవును కదా. సో మన బాడీ మనం తెలుసుకోవాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేల్కి ఫీమేల్కి ఎంజైమ్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే కొన్ని జెనెటిక్స్ ఉంటుంది అనమాట.
సో ఈ జీన్ అబ్నార్మాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్లో కొన్ని పర్టికులర్ జీన్స్ ఉన్నాయి, PNLPA3 అంటాం అనమాట. అట్లాంటి 2-3 ఎంజైమ్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్ లేని వాళ్ళకి టాక్సిసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఎలా తెలుస్తుంది మనకి? మనం వచ్చిన వాళ్ళకి, బార్లో వచ్చిన వాళ్ళకి, అరే నీకు తక్కువ ఉందిరా జీను, నువ్వు తక్కువ తాగాలి, ఇంతే తాగరా అని చెప్పలేం కదా, చూడం కదా అది. సో అందుకని ఇందాక చెప్పిన ఆన్సర్ ఏంటి, నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్ ఆన్సర్. తాగాలి అని అనుకుంటే కనుక లిమిట్లో తాగాలి. ఆ లిమిట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 2-3 పెగ్స్ పర్ డే తాగినా లివర్ బాగానే ఉంటుంది, బికాస్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎంజైమ్స్ ఆర్ జీన్స్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ఇట్, విచ్ ఇస్ మెటబలైజింగ్ ఇట్, విచ్ ఇస్ రిమూవింగ్ దట్ టాక్సిన్. కొంతమందికి వారంలో ఒకటి తాగినా కానీ వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఓకే. కొంతమంది నేను తాగను, అసలు తాగే వాళ్ళు పక్కన కూర్చుంటాను, తాగే వాళ్ళందరూ బాగున్నారు, కానీ నాకెందుకు లివర్ పాడైంది, నాకు సిరోసిస్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఇట్లాంటి చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు అవుతుంది వాళ్ళకి? వాళ్ళు ఎప్పుడో ఒకసారి తాగేటప్పుడు తాగడం కాకుండా పక్కనున్న స్నాక్స్, మిర్చి బజ్జీలు, దాని తర్వాత ఇవి ఉంటాయి కదా సమోసాలు, దాని తర్వాత మంచిగా వేయించి పెట్టి ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని, క్యాజూస్ ఇవన్నీ తింటారు. మరి ఆబ్వియస్లీ నువ్వు ఆల్కహాల్ ఇవ్వట్లే కానీ, బట్ యూ టేకింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ తీసుకుంటున్నావు. ఇందా చెప్పినట్టు ఫ్యాట్ లివర్ ప్రాబ్లం డ్యామేజ్ అవుతుంది కదా. సో అండ్ ఆల్కహాల్ తాగి ప్లస్ ఈ ఫ్యాట్ తిన్న వాళ్ళకి 1+1=2 లాగా ఉండదు, వాళ్ళకి 22 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే 2 కలిపి వేగంగా దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా మీకు ప్రాసెస్ అది. సో ఆల్కహాల్ తక్కువ తాగుతున్నా నాకు ప్రాబ్లం వస్తుంది అంటే దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విచ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్. ఆల్కహాల్ తక్కువ అంటే మనకి ఎంజైమ్స్ తక్కువ ఉంటే తక్కువ తీసుకున్న డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఓకే. అంటే మీకు 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చా మీకు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో అంటే నేను మీకు ఆన్సర్ ఎందుకు చెప్తానంటే, నో వన్ సైజ్ ఫిట్స్ టు ఆల్ అంటాం. అంటే ఒక ఆన్సర్ మనం అందరికి ఇవ్వలేం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది మనకి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీస్ లుక్ ఆఫ్టర్ అవర్ హెల్త్. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, నాకెంత సేఫ్ నాకెంత కాదనేది మనము చెక్ చేసుకొని, బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని, లివర్ ఎట్లా ఉందని చెక్ చేసుకుంటూ లిమిట్లో తీసుకుంటాం. ఆన్ అన్ యావరేజ్ జనరల్గా పబ్లిక్కి వారంలో, మెన్కి పర్ వీక్ వారంలో 2 పెగ్గులు ఇన్ ఏ వీక్ ఈజ్ రికమెండెడ్ లిమిట్. ఓకే సార్, ఇంకొక డౌట్, ఫీమేల్కి వారంలో 1 పెగ్గు. వైన్ తీసుకుంటే, నేను చెప్పే స్పిరిట్ ఇది మాట్లాడేది అంటే విస్కీ అట్లాంటిది. వైన్ అయితే కనుక 2 to 3 glasses ఆఫ్ వైన్ పర్ వీక్. ఫర్ మెన్ 2 glasses ఫర్ ఎ ఫీమేల్, ఫర్ ఎ ఉమెన్ ఇన్ ఎ వీక్ ఈజ్ రికమెండెడ్. రోజు కాదు,